పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పద మంజరి పూసిన పూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును తరించనీవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించిరావా, పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా. పడమర పడగలపై మెరిసే తారలకై, పడమర పడగలపై మెరిసే తారలకై, రాత్రిని వరించకే సంధ్యా సుందరి, తూరుపు వేదికపై వేకువ నర్తకివై, తూరుపు వేదికపై వేకువ నర్తకివై, దాత్రిని మురిపించే కాంతులు చిందరి, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పద మంజరి పూసిన పూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, తన వేళే సంకెళ్ళై కదలలేని మోక్కలా, ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా, అవధి లేని అందముంది అవనికి నలు దిక్కులా, ఆనందపు గాలివాలు నడపని నిన్నిలా, ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా, వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా, పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించిరావా, స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః. Judges,
ఓవర్ టు యు యాగప్రియ. యాగప్రియ నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. ఇద్దరు విభిన్నమైన ఆలోచన ధోరణి కలిగిన వ్యక్తుల మధ్య జరిగే సంవాదం ఈ పాట. ఎవరి భావనా ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఇద్దరి భావనా ప్రపంచంలోకి మనల్ని ఏకకాలంలో లాక్కెళ్ళిపోతారు శాస్త్రి గారు. ఇద్దరి సబబే అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికి న్యాయవాది శాస్త్రి గారు. నాకు ఈ పాట మొత్తం మీద నన్ను అమితంగా ఆకట్టుకున్న వాక్యం అయితే, ఆనందపు గాలివాలు నడపని నిన్నిలా. ఆ వాక్యం మాత్రం అత్యద్భుతంగా ఆలపించావు. థ్యాంక్ యూ సార్. రెండో చరణం మొత్తం బాగా పాడావు. ఏంటంటే ఈ పాటలో ఉన్న సమస్య ఏంటంటే, నువ్వు పాడడంలో సమస్య ఏంటంటే బాగా ప్రయాస తెలుస్తుంది. ఆ ప్రయాస హృదయంలోనే ఉండాలి, పెదవులపై ప్రశాంతత ఉండాలి. అదొక్కటి గమనించు, అంతేనా? బాగా పాడే అమ్మాయి నువ్వు. చాలా చాలా మంచి ప్రతిభ, శక్తి, సామర్థ్యం అన్నీ ఉన్నాయి. ఈ సలహా, ఈ సూచన తీసుకొని మళ్ళీ ఒకసారి సాధన చెయ్యి పాటని. ఓకే సార్. యాగప్రియ క్లాసికల్ రౌండ్ కాబట్టి నేను అడుగుతున్నా, ఏ ఏ రాగంలో ఉంది? వాలేజీ సార్. ఇది ఔడవ రాగం, అంటే ఓన్లీ 5 notes ఆర్ దేర్. సగపదని సానిద పగస అంటే ఇప్పుడు లాడర్ అంటే 7 notes లో 2 notes తీసేశారు కాబట్టి అది కష్టం. బికాజ్ యూ హ్యావ్ ఓన్లీ 5 notes. ఎస్ సార్. అదే బోస్ గారు చెప్తున్నారు, ఆ ఎఫర్ట్ తెలుస్తోంది క్లాసికల్ బేస్డ్ కాబట్టి. అదే నువ్వు రెండో చరణం వచ్చినప్పుడు హరికాంబోజీలో యూ హ్యావ్ ఆల్ 7 notes. ఎస్ సార్. నిదపమగరే గమపమగరేసా. అప్పుడు ఏమంటే యూ హ్యావ్ 2 extra notes కాంపోజిషన్ లో. అప్పుడు కొద్దిగా ఈజీ ఉంటుంది. కానీ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సాంగ్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్. చాలా బాగా మంచి ప్రయత్నం చేశావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎలా పాడావు అమ్మాయి? బెటర్ అనిపిస్తుంది. సో కొంచెం రష్గా అనిపించింది. ఓకే. ఆ రాగంలో ఉన్నటువంటి లక్షణము అట్ ద సేమ్ టైం 2 ఎక్స్ప్రెషన్స్, 2 different ఎక్స్ప్రెషన్స్. ఆయన పాడినప్పుడేమో ఆవిడని ఇన్స్పైర్ చేసేలా ఉంది, కానీ ఆవిడ లోకంలో విహరిస్తూ ఆ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే బాలుగారు పాడిన దానికి, సుశీలమ్మ పాడిన దానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆ క్యారెక్టర్ డిఫరెన్సే అది కూడా. ఆ 2 ప్రస్ఫుటంగా కనిపించలేదు. దానికి నాకు తెలిసినంత వరకు ఎందుకో సాధన బాగానే చేసావు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ ఈ అట్మాస్ఫియరే అలాంటిది. కాంపిటీషన్, ప్రెషర్, ఎవ్రీథింగ్ కొంచెం కనిపించినట్టు అలా అయింది, అంతేనా? అయితే తలపుల నావా అది బాగా అన్నావు. అలా కొన్ని ఎక్స్ప్రెషన్స్. నీ గొంతులో ఉన్న చాలా మంచి లక్షణం ఏంటి అంటే ఒదుగుంది. ఆ తర్వాత డైనమిక్స్ ఆటోమేటిక్గా నీ వాయిస్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. నువ్వు ప్రత్యేకించి దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేకుండానే నీ గొంతులో భావం పలుకుతుంది. కాబట్టి టెక్నికాలిటీస్ మీద ఇంకొంచెం దృష్టి పెట్టు. ఓకే. నీ సంగతులన్నీ అంత అద్భుతంగా పడినాయి. అంత సులువైన సంగతులు కావవి. నువ్వు ఆ చరణంలో కానీ పల్లవిలో కానీ ఆ సంగతులు ఏమేమి వేసావో అన్నీ అంత స్పష్టంగా కరెక్ట్గా వచ్చి కూర్చున్నాయి. బ్యూటిఫుల్గా పాడావు. థ్యాంక్ యూ సార్. బ్రిలియంట్లీ. వెల్ డన్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.